Hello everyone, this is Satyanarayana from Cyber Security, second year department. Today I will explain about computer networks. What is mean by network? Network is nothing but communications between one or more devices. సింపుల్ గా మీకు చెప్పాలంటే ఇక్కడ ఒక పీసీ ఉంది, PC1. దీని నుంచి PC2కి కమ్యూనికేట్ అవ్వాలి. మనం దేని నుంచి కమ్యూనికేట్ అవ్వగలం? విత్ రూటర్స్ ద్వారా అండ్ స్విచెస్ ద్వారా మనం కమ్యూనికేషన్ చేయగలం ఈ టూ పీసెస్ దగ్గర. దీన్నే మనం ఏమంటామంటే నెట్వర్క్ అంటాం. ఒక టూ డివైసెస్ యొక్క మధ్య ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి కమ్యూనికేషన్ అవ్వాలంటే నువ్వు ఫైల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఏమైనా పంపుకోవాలనుకుంటే కనుక దాని యొక్క మధ్యన జరిగే కమ్యూనికేషన్ని మనం నెట్వర్క్ అంటాం. నెట్వర్కింగ్స్లో చాలా ఉంటాయి టైప్స్. మీకు క్లారిటీగా చెప్పాలంటే ఫస్ట్ దీని వర్కింగ్ ఫంక్షన్ చెప్తాను. వర్కింగ్ ఫంక్షన్ ఏం లేదు. వర్కింగ్ ఫంక్షన్ వచ్చేసి ఫస్ట్ చెక్ చేసుకుంటుంది, నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అయిందా లేదని చెక్ చేసుకుంటుంది. అంటే ఒక కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిష్ అయిందా లేదని చెక్ చేసుకుంటాయి నెట్వర్క్స్ అన్నది. తర్వాత ఏమవుతాయంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే నువ్వు దీని నుంచి ఈ పీసీ నుంచి ఈ పీసీకి పంపాలంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ యొక్క రూల్స్ని చెక్ చేసుకుంటూ ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుంది. అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందా లేదని చూసుకుంటుంది. సెకండ్ పాయింట్ ప్రోటోకాల్స్. ఆ యొక్క కమ్యూనికేషన్ జరిగింది కదా, కమ్యూనికేషన్ని ఒక పర్ఫెక్ట్ వేలో అంటే చెక్ చేస్తుంది అనమాట. డిటెక్ట్ చేస్తుంది ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది అన్నది డిటెక్ట్ చేసుకొని సేఫ్ వేలో అనేది ప్యాకెట్స్ని పంపుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్యాకెట్స్ రిసీవ్ అయ్యా లేదని చెక్ చేసుకుంటుంది ఒక పీసీ నుంచి ఇంకో పీసీ. నెక్స్ట్ దీనిలో కొన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్యాన్ అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే మీకు ఈ వార్డ్లో ఉంది. పర్సనల్ అంటే పర్సనల్ అంటే ఏంటి? మన వరకు అంటే మినిమం దీనికి రేంజ్ చెప్పకుంటుందంటే 10 మీటర్స్ నుంచి ఒక 20 మీటర్స్ అబోవ్ ఒక 30 మీటర్స్ దాకా ఉండొచ్చు. ఇప్పుడు ప్యాన్ అనేది మనం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని స్మార్ట్ డివైజెస్ ఉంటాయి. దీంట్లో ఎగ్జాంపుల్స్ బ్లూటూత్, వైఫై, ఇలాగా కొన్ని స్మార్ట్ డివైజెస్ యొక్క కమ్యూనికేషన్ని మనం పర్సనల్గా చేస్తాం. అంటే దానికి మినిమం రేంజ్ ఉంటుంది ఒక 10. ఇప్పుడు మీరు గమనించుకున్నట్లయితే మీ యొక్క ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసుకున్నట్లయితే ఇంకొక డివైస్ అంటే మీ యొక్క ఇది డివైస్ 1 అనుకునేది, ఇంకొకటి డివైస్ 2 నాది డివైస్ 2. మీరు హాట్స్పాట్ ఆన్ చేశారు, నాదేమో వైఫై. నేను మీ దగ్గర నుంచి డేటా రిసీవ్ చేసుకుంటాను. సో దాని అనేది సరైన రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ దాటితే కనుక నెట్వర్క్ అనేది కనెక్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది. సో పర్సనల్ ఏరియా అనేది అలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఇది వచ్చేసి లోకల్ అన్నమాట. అంటే మీకు ఎలా చెప్పాలంటే సింపుల్గా ఒక రూమ్, ఈ రూమ్లో ఒక ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, అలాగే ఒక టీవీ ఉంది. వీటి అన్నిటి యొక్క కనెక్షన్స్ పెడతాం కదా. రూటర్ నుంచి టీవీ కనెక్షన్ వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ సేమ్ రూటర్ నుంచి మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుంటాం, ఫోన్ కనెక్ట్ చేసుకుంటాం. దాన్ని మనం ల్యాన్ అంటాం. అంటే లోకల్లో దీని మినిమం వచ్చేసి ఒక ఫ్యూ కిలోమీటర్స్ వరకు వర్క్ చేస్తుందండి. ఓన్లీ లోకల్